అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఈ వీక్లో మీరు ట్రెండింగ్లో కనుక చూసుకుంటే ఈ వెడ్నెస్డే అంటే ఈ బుధవారం ముగ్గురు పిల్లలు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళు కొరియన్ గేమ్స్కి బానిసలయ్యారని ఒక్క న్యూస్ అందరినీ కూడా షాక్కి గురి చేసింది. ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఆడపిల్లలు, ఒకళ్ళు 11 సంవత్సరాలు, ఒకళ్ళు ఏమో 14 సంవత్సరాలు, ఇంకొకళ్ళే 16 సంవత్సరాలు. నిషిక, ప్రాచి, పాకి వీళ్ళ ముగ్గురు కూడా ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఎవరికీ కూడా ఏమీ అర్థం కాలేదు. మొదట్లో దీని మీద అనేక న్యూస్ వచ్చాయి, కానీ అసలు దీనికి కారణం ఏంటి? వీళ్ళ ముగ్గురు 9వ అంతస్తు నుంచి కిందికి దూకి మరణించడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు కూడా ఒకళ్ళ చేతిని ఒకళ్ళు పట్టుకొని దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే దీనికి ఒకటి వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణమా, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ కారణమా, లేకపోతే వీళ్ళకున్నటువంటి మానసిక పరిస్థితి కారణమా? ఏంటి దీనికి కారణం? ఇప్పుడు ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది ఏంటి? ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయని చూద్దాం. వీళ్ళ ముగ్గురు కూడా మరణించడానికి ముందర అసలు ఏం జరిగిందంటే వీళ్ళ కుటుంబ పరిస్థితి చూద్దాం. వీళ్ళ డాడీ చేతన్ కుమార్, ఈయన ఒక ఫారెక్స్ నిపుణుడు, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, మనీ ఎక్స్చేంజ్ ఈ బిజినెస్ చేస్తూ ఉంటాడు. మొత్తం కూడా ఆయనకి చూస్తే మొదట ఇద్దరు వైఫ్లు, వాళ్ళిద్దరూ కూడా అక్కా చెల్లెలు, వాళ్ళకు పుట్టిన సంతానం వీళ్ళు. తర్వాత అంటే ఈయనకి మొత్తం కూడా 4 కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. రీసెంట్గా ఈయనకు ఒక 3వ భార్య ఉందని తెలియటము, తర్వాత అతని భార్యకి ఇంకో పాప, అంటే 3వ భార్య టీనాకి ఒక పాప కూడా ఉన్నది. ఆ అమ్మాయికి ఒక 3.5 సంవత్సరాలు. ఎందుకంటే ఇక్కడ ఇది కూడా క్రూషియల్ రోల్ వీళ్ళు చనిపోవడానికి నేను చెప్తాను. వీళ్ళు కోవిడ్ టైంలో ఏమైందంటే ఆర్థికంగా బాగా కూడా అసలు బిజినెస్ జరగక వీళ్ళు ఆర్థికంగా చితికిపోవటం, ఆ తర్వాత వాళ్ళ నాన్న అప్పులు చేయటం, ఇప్పుడు మొత్తం కూడా వీళ్ళ దగ్గర 2 కోట్లు అప్పు ఉంది. ఈ తీర్చడానికి కూడా ఈ మధ్య కాలంలో ఇంకా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి వర్కింగ్ చేయటం, ఏదో ఒకట్లా జాబ్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ పిల్లల చదువులు కూడా మానేశారు. వీళ్ళు ఏంటంటే ఈ ఫోన్ తీసుకోవటం పేరెంట్స్ కూడా ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటుందో కూడా వీళ్ళు ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయ్యారు. బాగా ఎడిక్ట్ అయిపోయి ఈ మధ్య మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం కదా, కొరియన్ డ్రామా ట్రెండ్. ప్రతి ఒక్కరు కూడా కొరియన్ డ్రామాస్ చూడటము, దానికి అడిక్ట్ అయిపోవటం, ఇక అదొక ప్రపంచం అనమాట. ఆ ప్రపంచంలోనే బతికేస్తారు. సరిగ్గా కూడా వీళ్ళు చిన్న పిల్లలు. ఇప్పుడు మన పెద్దవాళ్ళని చూస్తేనే అసలు కొరియన్ డ్రామాస్ చూసేవాళ్ళు కొంతమంది గురించి నేను పక్కన పెడుతున్నాను. ఎవరైతే వీక్ మైండ్ ఉంటారో వాళ్ళు ఒక ప్రపంచంలో ఉంటారు. నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాను. అసలు ఎలా ఉంటే ఎందుకు అంత ఎడిక్ట్ అవుతారు అంటే, 1 or 2 ఎపిసోడ్స్ నేను చూశాను. ఈ కొరియన్ డ్రామాస్లో ఏమవుతుందంటే ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్. మీరు ఒక్కసారి కనుక కొరియన్ డ్రామాస్లో లవ్ స్టోరీస్ చూస్తే మీకు అసలు బయట ఇంక ఏ ప్రపంచం కనిపించదు. అంటే ఎవరైనా మిమ్మల్ని ప్రేమించినా కానీ ఆ ప్రేమ కనిపించదు. కొరియన్ డ్రామాస్ ఒక ఫ్యాంటసీ వరల్డ్. మీకు అలాంటి ప్రేమే కావాలనిపిస్తుంది, అలానే ఉండాలనిపిస్తుంది, అలానే క్యూట్ మూమెంట్స్ ఉండాలనిపిస్తుంది, ఇంకా అలానే ఎడిక్ట్ అయిపోయి కొరియన్ వ్యక్తులైతేనే మీకు నచ్చటం మొదలవుతుంది. అదొక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళి మీకు ఇంకా బయట ఉన్న వాళ్ళతో కూడా మీకు ఎవరు కూడా నచ్చరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొరియా వెళ్ళిపోవాలి అనుకుంటారు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ఒక వెబ్ సిరీస్లో కూడా 3 రోజెస్ వెబ్ సిరీస్లో కూడా ఒక కొరియన్ డ్రామా గురించి ఒక అమ్మాయికి ఒక ఎపిసోడ్ని కూడా పెట్టడం జరిగింది. ఒక క్యారెక్టర్ని పెట్టారు ఎగ్జాక్ట్గా కూడా. అయితే ఈ పిల్లలు కూడా రోజు లెగిస్తే వాళ్ళ డాడీ ఈ ఇన్వెస్టిగేషన్లో చెప్పిన వివరాలు ఏంటంటే ఈ పిల్లలు రోజు లెగిస్తే కొరియన్ డ్రామాస్ చూడటం, కొరియన్ పాప్ సాంగ్స్ వినటము, కొరియన్ గేమ్సే ఆడటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. వీళ్ళు స్టడీస్ మానేసిన తర్వాత ఇక పూర్తిగా కూడా ఆ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఈ పిల్లలు చనిపోయిన తర్వాత కూడా ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ మదర్ ఫోను. వీళ్ళు చనిపోవటానికి ముందల ఒక 6 నెలల ముందర ఇంకో ఫోన్ అమ్మేయటము జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నాన్న ఫోన్ అకౌంట్ని తీసేసుకున్నాడు, అసలు మొబైల్ తీసేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు బాగా కొరియన్ చూస్తున్నారు. రీసెంట్గా ఏంటంటే వీళ్ళు నన్ను సౌత్ కొరియాని తీసుకొని వెళ్ళని చెప్పి వీళ్ళు అడగటము, మేము అక్కడే చదువుతామని అనటము, ఆ తర్వాత స్టడీస్ ఆపించామని చెప్పారు. తర్వాత వాళ్ళ తండ్రి రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ పిల్లలందరూ కూడా కొరియన్ తీసుకొని వెళ్ళాలని అనటం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నాన్న మీకు పెళ్లి చేసేస్తా అన్నాడట కోపంలో. అలా కోపంలో పెళ్లి చేస్తా అన్నప్పుడు మేము కొరియన్ అబ్బాయిలను అయితేనే చేసుకుంటాము, మాకు కొరియా అబ్బాయిలు కావాలని అనటము. వీళ్ళు డైరీలో కూడా రాసుకున్నారంట, చాలా ఆవేదనతో కూడా మాకు కొరియన్ అబ్బాయిలు అయితేనే నచ్చుతారు, కొరియా మేము వెళ్ళాలి, అక్కడైతేనే మేము ఉంటాము అని చెప్పి. ఇంకేంటంటే నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా, వీళ్ళకి ఒక 3వ వైఫ్కి, చేతన్ కుమార్ 3వ వైఫ్కి ఒక పాప ఉందని, 3.5 years. ఆ అమ్మాయి కొరియన్ కల్చర్ ఫాలో అవ్వాలంట, ఆ అమ్మాయిని కొరియన్ కల్చర్లో పెంచాలంట. అలా వీళ్ళ ముగ్గురు కూడా మొత్తం కూడా ఒక కొరియన్ పద్ధతులు ఫాలో అవ్వరని చెప్పి ఇలా మొత్తం కూడా ఇంట్లో కూడా కొరియన్ అలవాట్లు, కొరియన్ పద్ధతులు ఫాలో అయ్యేలాగా అంత ఎడిక్ట్ అయిపోయారు ఈ పిల్లలకి. ఈ పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి ఫోన్ లాగేసుకోవటం,
ఇలా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడం చూసారు. మనం ఇక్కడ చూసినా కానీ ఈ పిల్లలు చూసారా, వీళ్ళ హెయిర్ స్టైల్స్ చూస్తే కొరియన్ డ్రామాస్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్, ఆ కైండ్ ఆఫ్ కటింగ్స్ వీళ్ళు చేయించుకున్నారు. ఎంత కొరియన్ డ్రామాస్కి అడిక్ట్ అయ్యారో చెప్పొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఈ పిల్లల మరణానికి కారణం ఏంటి? కొరియన్ డ్రామాసా, లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులా? ఒకటి డెఫినెట్గా కూడా ప్రజెంట్ అయితే వీళ్ళు కొరియన్ డ్రామాస్కి అడిక్ట్ అయ్యారు. దీనికి కారణం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు. ఎవరూ కూడా సరిగ్గా పట్టించుకోకపోవటం, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారని పట్టించుకోకపోవటం, ఈ పేరెంట్స్కి వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల పేరెంట్స్కి పిల్లలకి కూడా కొంత గ్యాప్ వచ్చింది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవటం, ఇటువంటి ఒక పరిస్థితులు ఇంట్లో క్రియేట్ అవ్వటం, ఒకరినొకరు అర్థం చేసుకునేంత పరిస్థితి లేకపోవటం, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి గ్యాప్ రావటం, ఈ పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళకి మంచి ఏది చెడు ఏది పద్ధతులు ఏంటి ఏమి కూడా తెలుసుకునేంత వయసు కాదు, విడమర్చి చెప్పేంత టైం వీళ్ళకి లేదు. వీటన్నిటితో కూడా వీళ్ళ ఇంట్లో ఒక అఘాతమే ఏర్పడిందని చెప్పొచ్చు కొరియన్ డ్రామాస్తో. అందుకని ఈ పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియని వయసు, ఒకవైపేమో వాళ్ళకి కొరియన్ డ్రామాస్, వాళ్ళ నానేమో మీకు పెళ్లి చేస్తా అని అనటంతో కూడా వాళ్ళలో అది నిజం అనుకొని కానీ మాకు కొరియన్ అబ్బాయే కావాలనుకొని చివరికి నాన్న నన్ను క్షమించండి అంటూ ఒక లెటర్ రాసి దాంట్లో కూడా మొత్తం కూడా ఈ కొరియన్ ఇన్సిడెంట్స్ అంటే తాము కొరియన్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నట్లుగా కూడా ఆ లెటర్లో మెన్షన్ చేయటము. ఆ తర్వాత ఈ పిల్లలు ఒకరు చేయి ఒకరు పట్టుకొని కూడా 9వ అంతస్తు నుంచి దూకేయటం జరిగింది. సో అందరికీ కూడా ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే మీరు కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, డెఫినెట్గా కూడా జాగ్రత్తగా ఉండండి. నిజమేంటి, మనం టీవీలో చూస్తున్నది ఏంటి అనేది ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం సినిమాస్ చూసినా ఇవన్నీ చూసినా కానీ అవి ఒక ఫ్యాంటసీ వరల్డ్. దాంట్లో నటించినటువంటి సినిమాల్లో నటించినటువంటి హీరోయిన్ల లైఫ్లో కూడా అలాంటి గొప్ప ప్రేమ కథలు కానీ అలాంటి గొప్ప స్టోరీస్ కానీ ఉండవు. అండ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఉంటుంది, ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కానీ దాంట్లో మీరు అనుకున్నటువంటి క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ కలిస్తేనే కదా జీవితం. ఎవరిది కూడా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా ప్రేమతో మాత్రమే ఉండదు. ఇది ఒకసారి గమనించుకోండి. ఈ కొరియన్ డ్రామా అనే హైప్ నుంచి బయటికి రండి, బయటకు వచ్చి రియాలిటీలో బతకండి. అండ్ ఇప్పుడు ఈ పిల్లలే ఎగ్జాంపుల్. చిన్నపిల్లలకి అసలు ఏంటన్నది తెలియదు. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు, ఇవి డెఫినెట్గా కూడా పట్టించుకోండి. ఆ కొరియన్ డ్రామాసే కదా, లేకపోతే ఇంకేదైనా ఏది కూడా ఎక్కువగా చూస్తే దానికి ఎడిక్ట్ అయిపోతారు, ఆ ప్రపంచంలోనే బతుకుతారు. సో డెఫినెట్గా కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు, ఇలాంటి కొరియన్ సీన్స్ కానీ ఇలాంటి కొరియన్ సినిమాస్ కానీ ఇలాంటివి చూడటం కూడా తగ్గించమని చెప్పండి.